ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. ఈసారి అసెంబ్లీ కాదు, పార్లమెంటు కాదు, పెద్దల సభ, రాజ్యసభ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ స్థానాలు ఇప్పుడు అధికార కూటమిలో ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తున్నాయి. అసెంబ్లీలో కూటమికి ఉన్న తిరుగులేని బలాన్ని బట్టి ఈ 4 సీట్లు ఏకగ్రీవంగా అధికార కూటమి ఖాతాలోకి వెళ్లటం ఖాయం. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. సీట్లు గెలవడంలో కాదు, ఎవరికి దక్కుతాయన్న దానిలోనే అసలు రాజకీయ పోటీ మొదలైంది. ఇంతకీ ఈ రేసులో ఎవరు నెగ్గుతారు? పెద్దల సభకు ఎవరు వెళ్తారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈ ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీజేపీ నుంచి పరిమళ నత్వాని ఉన్నారు. ఈ 4 స్థానాలకు కొత్త సభ్యుల ఎంపిక తప్పనిసరి కావడంతో అధికార కూటమిలో సీట్ల పంపకంపై చర్చలు ఊపందుకున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే 4 రాజ్యసభ సీట్లలో 3 సీట్లు తెలుగుదేశం పార్టీకి, 1 సీటు జనసేనకు దక్కే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లభించలేదు. అదే సమయంలో బీజేపీ మాత్రం ఇప్పటికే ఎక్కువ ఎంపీ పదవులను పొందింది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీకి అవకాశం ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం కూటమి వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి కేటాయించనున్న 3 స్థానాల్లో 1 మాత్రం దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తోంది. గత ఏడాది మాత్రమే రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్ కు కొనసాగింపు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అయితే మిగిలిన 2 సీట్ల కోసమే టీడీపీలో అసలు పోటీ మొదలైంది. మిగిలిన 2 రాజ్యసభ స్థానాల కోసం టీడీపీలో పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. వర్ల రామయ్య పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా రాజ్యసభకు పోటీ చేసి నిలబడ్డారు. అప్పుడే తాను ఓడిపోతానని తెలిసినా పోటీ చేశానని, ఇప్పుడు ఆ త్యాగానికి గుర్తింపుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. యనమల రామకృష్ణుడు రాష్ట్ర స్థాయిలో దాదాపు అన్ని కీలక పదవులు అనుభవించిన నేత. ఇప్పుడు పెద్దల సభకు వెళ్లాలని గట్టి ఆశతో ఉన్నారు. భాష్యం రామకృష్ణ గతంలో ఎంపీగా పోటీ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు రాజ్యసభ ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గల్లా జయదేవ్ 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమైనప్పటికీ పార్టీతో అనుబంధం బలంగా ఉంది. రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ కోసం అసెంబ్లీ టికెట్ వదులుకున్న నేత. ఆ త్యాగానికి ప్రతిఫలంగా రాజ్యసభ ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా చూస్తే 2 సీట్లకు 5 కంటే ఎక్కువ మంది ఆశావహులు ఉన్న పరిస్థితి. మరోవైపు జనసేన పార్టీ కూడా ఈసారి వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేదు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా జనసేనకు ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. జనసేన తరఫున ప్రముఖ బిజినెస్ మ్యాన్ లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం, పార్టీకి ఆయన చేసిన సేవలు ఈ రేసులో ఆయన్ను ముందుకు నెడుతున్నాయి. అంతేకాదు లింగమనేని రమేష్ పేరుపై చంద్రబాబు కూడా అభ్యంతరం చెప్పే అవకాశం లేదని కూటమి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ పాత్రే ఆసక్తికరంగా మారింది. జాతీయ స్థాయిలో తన బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ ఏపీ నుంచి కూడా ఒక రాజ్యసభ సీట్ను ఆశిస్తోంది. కేంద్ర పెద్దల నిర్ణయం మేరకు బీజేపీకి అవకాశం కల్పిస్తే ఆ స్థానానికి పరిమళ్ నత్వాని పేరునే మళ్లీ ఖరారు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కానీ కూటమిలో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈసారి బీజేపీకి ఛాన్స్ దక్కుతుందా లేదా అన్నది ఢిల్లీ స్థాయిలో జరిగే చర్చలపై ఆధారపడి ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగానే ముగియనున్నాయి. అంటే ఎన్నికల పోటీ బయట కనిపించదు, కానీ కూటమి లోపలే తీవ్ర పోటీ నడుస్తుంది. సాధారణంగా రాజ్యసభ అంటే జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నవారు, కార్పొరేట్, బిజినెస్, పాలసీ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
అందుకే ఈసారి కూడా కొత్త ముఖాలు, అనూహ్యమైన పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. కానీ ఆ 4 కుర్చీల కోసం రాజకీయ చర్చలు ఇప్పుడే పీక్స్ కు చేరాయి. టీడీపీలో ఆశావాహులు పోటీ, జనసేన తొలి బెర్త్ ఆశలు, బీజేపీ ఢిల్లీ ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలను ఈసారి మరింత ఆసక్తికరంగా మార్చాయి. చివరికి పెద్దల సభకు వెళ్లేది ఎవరు? కూటమి ఫార్ములా ఎలా ఖరారవుతుంది? అనూహ్య ట్విస్ట్ ఏమైనా ఉంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సిందే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel